ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు పరలోకపు వాగ్దానం ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనం. ఐషియా చాప్టర్ 59 verse 1. Isn't the Lord's arm is not too weak to save you, nor is his ear too deaf to hear you call. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కూర్చు కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. హల్లెలూయా. చూసారు కదండి దేవుని మాట్లాడిన మాట. చాలాసార్లు మనం దేవుని ఎంతగానో ప్రార్థిస్తుంటాం కదా కొన్ని విషయాలలో. ఇది నా జీవితంలో జరగాలి, నేను అనుకున్నది జరగాలని. మనము ఇయర్స్ గడిచిపోతుంటుంది. ఎన్నో రోజులుగా మనం ప్రార్థిస్తుంటాం కానీ అయినా కూడా దేవుడు కొన్ని విషయాలలో మనకు సమాధానం ఇవ్వడు. అవునా, మనం అనుకుంటాం ఏంటి దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, ఇది దేవునికి ఇంపాసిబుల్, దేవుడు చేయలేడా, ఇది ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు, దేవుడు వినట్లేడన్న మాట, దేవునికి నేను కనిపించట్లేనా, దేవునికి నేను వినిపించట్లేనా అని అనుకుంటాం కదా. అయితే ఈ రోజు మీరు ఆ పరిస్థితిలో ఉండి ఎన్నో రోజులుగా ఏడుస్తూ ఉంటే దేవుడు మీ ప్రార్థన విన్నారండి. దేవుడు మీరు కార్చే కన్నీరు చూసారండి. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన ఇయర్స్ అంట మందం కాలేదంట, ఆయన ఆర్మ్స్ అంట వీక్ అవ్వలేదంట. ఆయనకి సమస్తం సాధ్యమే. మనుషులము మనకు అసాధ్యమేమో కానీ ఆయనకి సమస్తం సాధ్యమేనంట. అయితే ఈరోజు మీకు ఆయన చేసే కార్యాలు కనిపించట్లేదేమో, ఆయన సైలెన్స్ మాత్రమే కనిపిస్తుందేమో, కానీ ఆయన సైలెన్స్ వెనుక ఆయన చేసే కార్యాలు ఎంతో గొప్పగా ఉండబోతున్నాయంట. అయితే సైలెన్స్ చూసి భయపడొద్దు అంటున్నాడు. ఆయన వినకుండా లేడంట మీ మాట. ఆయన ప్రతిదీ విన్నాడంట, ప్రతిదీ చూస్తున్నాడంట, మీరు అడిగే ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటున్నాడంట. ప్రతిదీ కూడా ఆయన మిమ్మల్ని ఏదేదైతే మీ కొరకు కావాలో అవన్నీ కూడా సిద్ధపరుస్తున్నాడంట. అయితే దిగులు పడకండి, భయపడకండి. ఏదైతే అడుగుతున్నారో, ఏ గర్భఫలం గురించి అడుగుతున్నారో, ఏ జాబ్ విషయంలోనైతే అడుగుతున్నారో, ఏ స్టడీస్, ఏ కెరీర్, ఏ గృహం గురించి అయితే అడుగుతున్నారో ప్రతిదీ కూడా ఆయన రాసి పెట్టుకుంటున్నాడంట. ఆయన ప్రతి దానికి సమాధానం ఇవ్వబోతున్నాడంట. ఆయన చేతులంట వీక్ అవ్వలేదంట. ఆయన ప్రతి కార్యాన్ని కూడా మీ జీవితంలో చేయబోతున్నారంట. సో భయపడకండి, దిగులు పడకండి. దేవుడు చేసే గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆయన స్ట్రాంగ్ హామ్ మీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేయబోతున్నాయో కూడా మీరు చూడబోతున్నారంట. సో ఎందరికో మీ జీవితంలో జరిగే సాక్ష్యాలన్నీ దేవునికి మహిమకరంగా చెప్పండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.